సందర్భంగా 83వ సంవత్సరం సప్తాహం జరుగుతున్నది. ఇది 83 సంవత్సరాలైంది. మొదట 5 మంది ఈ సప్తాహాన్ని స్థాపించినారు. గోని నరసింహప్ప, రామాయణం ఎమ్మెల్సీపయ్య, మళ్ళా పల్లెం శ్రీనివాసులు, పూజారి ఆంజనేయులు, ఇట్లా 5 మంది నిన్న మొదట భజన మొదలుపెట్టినారు. అది రాను ప్రజల్లో గొప్ప చైతన్యం తెచ్చింది. ఈ సప్తాహం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగడం లేదు. ఎందుకంటే 1 దినము 2 దినాలు జరుగుతుంది, కానీ 7 దినాలు కంటిన్యూగా నైట్ అంటే ఆడోళ్ళు కానీ, మగోళ్ళు కానీ, పిల్లోళ్ళు కానీ, వృద్ధులు కానీ అంతా ఈ యొక్క మత సామరస్యంతో కూడా కూడుకుంటుంది. ముస్లిమ్స్ కావచ్చు, మళ్ళీ ఎవరైనా దీంట్లో కుల విభేదాలు ఏమి ఉండవు. అంతా వచ్చి భజన చేసి శ్రీరాముల యొక్క దైవ కృపకు పాత్రలు కావాలని ఈ యొక్క సప్తాహాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని కంటిన్యూగా కొత్తపాలెం శ్రీనివాసులు అంట, మళ్ళా గొప్ప వాళ్ళంతా అప్పుడు బిఎన్ మల్లికార్జున అంట, ఈయన పామయ్య గారి ఆదినారాయణ అంటే వీళ్ళంతా గొప్ప వాళ్ళు కోడం మల్లేశ్వరం ఇదంతా గొప్ప వాళ్ళంతా దీన్ని పట్టుకొని చేసినారు. కోడం సుబ్రాయుడు ఆయన కూడా వచ్చి భజన చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ పద్మశాలలో దీన్ని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పట్టుసాలు గతాయన పట్టుసాలలో దీన్ని ఎక్కువ మెయింటైన్ చేయడము, దీనికోసము రాత్రి మగళ్ళు పిల్ల చెల్ల అంతా కష్టపడుతూ ఉంటారు. పైగా పల్లెల నుంచి కూడా వచ్చి ఈ యొక్క సప్తాహం నడిపిస్తూ ఉంటారు. దానికి గాను వాళ్ళే చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని నైట్లో కూడా వాళ్ళ టిఫన్లు అయితేనేమి టీలు కాఫీలు ఇచ్చి ఈ యొక్క సప్తాహం జయప్రదం చేస్తున్నారు. ఇది మాలో ఎంత శక్తి ఉన్నంత వరకు మేము అయినా కూడా మళ్ళీ మా కంటిన్యూషన్గా వచ్చేవాళ్ళు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందువల్ల అంటే ఇప్పుడు చిన్న మంచి టీము రాత్రి పగలు కష్టపడి చేస్తూ ఉన్నారు. మేము చిన్న వయసులో కూడా చేసినాము కనుక ఇది 100 ఏళ్ళు పూర్తి చేసి అవతల ఆ దేవుడు కనిపించుకుంటే అంతా ఆయన పైన ఆధారపడినాము. కనుక ఈ యొక్క సప్తాహాన్ని గురించి చెప్పాలంటే ఎంతైనా ఉంది. శ్రీరాముడు మాకంతా ఈ సప్తాహం జరిగేదానికి కూడా గ్రామానికి శాంతి కలుగుతుంది. శాంతి కలిగేదాకా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారు. వ్యాపార వృద్ధి చెందుతుంది, పంటలు పండుతాయి. అన్ని విధాల ఈ యొక్క సప్తాహం నుంచి ధర్మవరం ప్రజలైతేనేమి, అనంతపురం జిల్లా ప్రజలైతేనేమి కొంత సౌభాగ్యాలతో ఎప్పుడు ఉంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ సర్వజన సుఖరామ. శ్రీరామ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరము శ్రీ సాలేవేది శ్రీ సిరినారాయణ సంఘంలో శ్రీరామ సప్తమి 83వ సంవత్సరము జరుగుతున్నది. ఈ శ్రీ సిరినారాయణ సంఘంలో పూర్వీకులు మొదలుపెట్టినది ఇది మా 3వ తరం నడుస్తున్నది. అలాగే ముందు కూడా జరగాలని కోరుకుంటూ ఈ సిరినారాయణ స్వామిలో శ్రీరామ సప్తమి అంటే 7 రోజులు 7 రాత్రులు 7 దినాలు కంటిన్యూగా జరుగుతాయి. డే అండ్ నైట్ ప్రతి ఒక్క బ్యాచ్ 2 అవర్స్ భజన చేసుకొని శివానగరు, రాజానగరు, లింగమ్మ కాలనీ, గాంధీనగరు, నేసేపేట బ్యాచ్, శివానగరు, అలాగే వేరే పల్లెల నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్క బ్యాచ్ 2 అవర్స్ నిరంతరంగా చేస్తూ 7 రోజులు 7 రాత్రులు ఇలా జరగడము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ 50 జరుగుతుంది. ఇది సిరినారాయణ సంఘంలోనే జరుగుతుంది. నా పెద్దలు చేసిన ఆశీర్వాదాలతో ఇలాగ జరిగి ఇంకా ముందు కూడా 100 ఏళ్ళు జరపాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్.